టీడీపీ వాళ్ళు చేసిన పాపాలు ప్రజలకు తగలకుండా మంచి జరగాలని, చంద్రబాబు బుద్ధి మార్చాలని పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం కస్బా గదవలసలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ 100 రోజులు పూర్తయిన సభలో చంద్రబాబు తిరుపతి లడ్డూపై మాట్లాడిన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. 100 రోజుల పాలన విఫలమైంది కాబట్టే తిరుపతి లడ్డూపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిరుపతి లడ్డు విశిష్టత పోయే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. గత టీడీపీ హయాంలో 276 రూపాయలకే పంపిణీ చేసిన నెయ్యి కల్తీ నెయ్యి అంటారని ప్రశ్నించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై మత విద్వేషాలను రాష్ట్రంలో రెచ్చగొడుతున్నారని, 100 రోజుల కోర్టులు ప్రభుత్వం ఎన్ని అరాచకాలు ఆకృత్యాలు జరిగినా ఎందుకు స్పందించలేదని అడిగారు. ప్రజా సమస్యలపై స్పందించని పవన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి రోడ్డు మీదకు వచ్చారన్నారు. ఈ 100 రోజులు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని, సూపర్ 6 నెరవేర్చారా అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు డబ్బు సంపాదనలో ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారని, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పరిపాలన, వాళ్ళ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకనంటే తిరుమల తిరుపతి అనేటువంటి కలియుగ దైవం, అటువంటి కలియుగ దైవం మీద, తిరుపతి ప్రసాదం లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాజకీయం కోసం ఈ రాష్ట్రంలో 100 రోజుల తెలుగుదేశం ప్రభుత్వ పాలన విఫలమైంది కాబట్టి దాని గురించి ఎవరు డిస్కస్ చేయకూడదు, ప్రతిపక్షాలు ఎక్కడా మాట్లాడకూడదు, చర్చించకూడదు, విమర్శించకూడదు అంటే ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిరుపతి లడ్డీ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఉన్నాయి అన్నదైతే ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ప్రసాదం తయారు చేయాలన్నా, ప్రసాదానికి సంబంధించినటువంటి ఏ మెటీరియల్ అయినా సరే NIBL వాళ్ళు సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే తప్ప వాటిని ప్రసాదానికి వాడే పెంచాల్సింది పోయి ఈరోజు తప్పుడు ప్రచారం చేసి, అబద్ధపు ప్రచారం చేసి రాజకీయం కోసం ఈరోజు కలియుగ దైవాన్ని కూడా వాడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడే బుద్ధి చెప్పాలి. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్య